హ్మ్. పది ఎట్లుంది? ఎన్ని ఎకరాలు ఇస్తారు? ఒక 10 ఎకరాలు చేస్తున్నాం. ఏమేమి వేసిర్రు అందులో? అందులో మక్కలే. హ్మ్. మక్కలు ఒక 5-6 ఎకరాలు మక్కలు, ఒక 3-4 ఎకరాలు పత్తి. హ్మ్. యూరియా దొరకలేదు. యూరియా గురించి గోస గోస అవుతుంది. హ్మ్. ఇప్పుడు యూరియా ఇవాళ లైన్ పెట్టినాము, మనిషికి ఒక సంచి ఇచ్చారు, అంతకంటే ఎక్కువ ఏం దొరకలేదు. హ్మ్. బాగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి కోత ఎప్పుడు కూడా కాలేదు. అంతే. ఎప్పుడు మేము యూరియా కూర కానీ, అడుగు మందు కూర కానీ, దేని కూర కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఇది కాలేదు. ఈసారి లైన్ బట్టి ఎంతమంది పోతే అంత సంచులు. మొన్న లోడుకు పోతే ఒక సంచి కూడా దొరకలేదు. అంతకంటే ముందు లోడుకు పోతే ఒక సంచి దొరకలేదు. ఇప్పుడు పోతే 5 పోతే 5 సంచులు దొరికినాయి. అంత కష్టమవుతుంది ఇప్పుడు. ఎట్లా మీకు ఇప్పుడు మీ తండాలలో డెవలప్మెంట్ ఎట్లుండే? ఏది పాత గత గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని పనులు మంచిగా జరుగుతుండే. ఇప్పుడు ఆ పనులు లేదు, ఏం లేదు, ఏది లేదు. ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉన్నది. అన్నీ చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. తులం బంగారం లేదు, ఆ తులం లేదు, తులం లేదు, ఏది లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ఏది అడగక ముందు ఇచ్చిండు. పాపం లేని అబద్ధం ఆడద్దు. రైతు బంధు అడగలేదు, 24 కరెంట్ అడగలేదు, లక్ష్మీ కళ్యాణం అది అడగలేదు, మన ఏంది ఇది రైతు బంధు అడగలేదు, రైతు భరోసా అడగలేదు. ఇవి అడగకుండానే ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు ఇప్పుడు మాది ఒకటే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే మానాలకు. ఇప్పుడు 8 గ్రామ పంచాయతీ, అది ఒకటి ఇడిచిపెడితే 8 గ్రామ పంచాయతీలు, 8 తండాలకు 8 గ్రామ పంచాయతీలు చేసిండు. అంటే 16 తండాలకు 8 గ్రామ పంచాయతీలు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 16 తండాలు. మా రూల్స్ ప్రకారంగా ఎక్కువ అవుతుంది కానీ 8 గ్రామ పంచాయతీలు. మాకైతే మానాలకు 9. ఇప్పుడు ఒకటే ఊరుకు 9 గ్రామ పంచాయతీలు. 9 గ్రామ పంచాయతీలకు 9 ట్రాక్టర్లు, 9 కామ్దారులు. ఇక దానికి అలాగనే అన్నట్టు. అదే ఏం చేసుకుంటా ఫ్రీ బస్? నువ్వు మా పల్లెటూరు నుంచి ఒక్కరు కూడా ఎక్కుతలేరు. ఫ్రీ బస్ ఏం చేస్తావు? ఫ్రీ బస్ తోటి వచ్చేది కాదు, పోయేది కాదు. అది ఎందుకు? అంత చేస్తే సగం రేటు ఉండేది. 30 రూపాయల టికెట్ ఉంటే 15 రూపాయల టికెట్ ఉండే. కానీ ఫ్రీ బస్ తోటి ఒక్కొక్కరు కొట్టుకునుడు సచ్చుడు అవుతుంది. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆ ఫ్రీ బస్ బదులు ఏదైనా వేరే కొత్త ఫండ్స్ ఏమని ఇచ్చిన. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూటి ఇస్తాడు, యువకులకు నెలకు 3,000 ఇస్తా అని అన్నాడు. ఆ కూటి లేదు, 3,000 లేదు, ఏది లేదు. ఆ 2 లక్షలు లేదు, 2 రూపాయలు లేదు. ఉద్యోగాలు ఏడు ఉన్నాయి? అవి గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషనే, గత గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జామ్లే, గత గవర్నమెంట్ ఇచ్చిన అవేనా. ఇవి కొత్తగా ఏమన్నా ఇడిచిపెట్టింది ఏం లేదు. ఇక చేస్తుండా, మనకు ఏర్పడతలేదు. ఏం చేస్తుండు? ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చిండా? యువకులు అయితే ఎక్కడో అక్కడ ఇప్పుడు ఉస్మానియాలో ఏడుస్తుండ్రు. ఉస్మానియా యువకులు మొత్తం ఎడుతుర్రు. ఎక్కడన్నా నోటిఫికేషన్ ఏదైనా ఇచ్చిండా? గ్రూప్ 1 ఇచ్చిండా, గ్రూప్ 2 ఇచ్చిండా, గ్రూప్ 4 ఇచ్చిండా, గ్రూప్ 3 ఇచ్చిండా, ఏదైనా ఇచ్చిండా? ఏమి ఇవ్వలేదు. అవి పోయిన గవర్నమెంట్ ఇచ్చినాయే వీళ్ళనే అమలు చేసిన. వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళే ఎగ్జామ్ రాపించారు, వాళ్ళే ఖాళీ పంచిండు అంతే. కొత్తగా అయితే ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు. ఏ 2 లక్షలు ఎక్కడ భర్తీ చేస్తుండో ఏమో మరి, ఇక్కడైతే లేదు. గ్రామ పంచాయతీ మరి సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేడు. ఎందుకు పెడతలేడు? భయము. దేనికోసం? ఎత్తరో లేదో అని. ఇప్పుడు రైతులంతా ఎగబడుతూ, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం చెప్పులు వేసుకున్నట్టే చెప్పులు కొట్టుకొని లైన్ పెడుతున్నాము. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎట్లా అన్నట్టు. ఇక అది వేసినాక సర్పంచ్లు ఎలక్షన్ వచ్చినప్పుడు పబ్లిక్ ఆటేస్తారా ఈటేస్తారా ముందు అయితే ఏం చెప్పలేము. రేవంత్ రెడ్డి అచ్చుడు కష్టమే. ఆయన చెప్పుకుంటే అయిపోతాయి. ఒక కథ ఉంది. ఆయన చెప్పుకుంటే నేను 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పి నాది నేను చెప్పుకుంటే అయిపోతుందా? నాకు ఇప్పుడు 7-8 ఎకరాలు 10 ఎకరాలు ఉందని చెప్పాను. చేను ఉంటే అయిపోయాను. అందులో కష్టపడాలా, అందులో చెయ్యాలా. చేస్తేనే కదా మనకు చేతికి పంట వచ్చేది. అట్లాంటిది ఏం లేకపోయాయి. 10 సంవత్సరాలు ఉండు, కానీ నువ్వు పబ్లిక్లో సేవ చేసి చూయించు. అది లెక్క. పబ్లిక్లో సేవ చేయి.
ఆడు 10,000 ఇస్తా అంటే నువ్వు 15,000 ఇస్తా అంటివి, ఆ 15,000 ఏటిపోయి 12,000కి వస్తేవి, ఆ 12,000 కూడా బరాబర్ ఇవ్వకపోతేవి. అంటే అయితలే రైతు బంధు ఒకసారి వేసిండు రుణమాఫీ, అయినోనికి అయింది, కానోనికి కాలేదు, అంతే అంతే. అందరికి చేయాలి. ఎట్లుందంటే ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళిద్దరిలో లెవెల్ బెస్ట్ కష్టమే, గత గవర్నమెంటే బెస్ట్. ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, గత గవర్నమెంట్ చేసిందే కరెక్ట్. సరే మరి.